పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళితే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వేణుగౌడ్ అన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం చేపట్టారు. పబ్లిక్ గార్డెన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు జరిగిన కార్యక్రమంలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల రిజర్వేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లి ప్రధానిపై ఒత్తిడి తేవాలని అన్నారు. పార్లమెంటు వేదికగా బీసీల రిజర్వేషన్ల కోసం రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలను నమ్మించి మోసం చేస్తే దోషులుగా నిలబడక తప్పదు అన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న బీసీ సంఘాలకు అండగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ల కోసం చట్టం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు బిల్లు పెడితే ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు మీద ఇంతవరకు కూడా స్పందించట్లేదు. మరి ఈరోజు అన్ని పార్టీల ఎంపీలు కూడా పార్లమెంట్లో ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి, బీసీలు న్యాయపరమైన డిమాండ్ చేస్తున్నాం. మేము జనాభాలో 60% ఉన్నాం, మాకు కనీసం 42% రిజర్వేషన్లు అని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి ఎస్సీ సోదరులకు వారి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు, ఎస్టీ సోదరులకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు, చివరిగా ఓసీలకు కూడా వాళ్ళు 8%, 9% ఉంటే 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పొందుతున్నారు. అంటే ఎవరి జనాభా ప్రకారం వాళ్ళ వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్న తరుణంలో మరి బీసీలు 60% ఉంటున్న బీసీలకు కేవలం విద్యా, ఉద్యోగ రంగంలో 25-27% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 19-20% రిజర్వేషన్ మాత్రమే పొందుతూ చాలా తీవ్రంగా అన్యాయం గురేది మాత్రం బీసీలు. కాబట్టి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. మేమెంతో మాకంతా వాటా అని చెప్పి మేము బీసీ సంఘాలకి అడుగుతున్నాం. కాబట్టి మాకు 42% రిజర్వేషన్లైనా కనీసం విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలు ఇచ్చి మాకు ఖచ్చితంగా మేము అడుగుతున్న డిమాండ్కి ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరు మీద ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో దాదాపు 1000 మంది బీసీ ప్రజలతోటి ఈరోజు రన్ ఫర్ జస్టిస్ పబ్లిక్ గార్డెన్ నుండి అమరావతి వరకు మేము చేపడుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు ముట్టడి కూడా ఒక 5,000-10,000 మంది బీసీ డెలిగేట్స్ నుండి ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ కేంద్రం కూడా ఉద్యమాలు చేయడానికి సంసిద్ధం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఖచ్చితంగా మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మేము పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న బీసీలు 2,50,00,000 మంది ఉన్న బీసీలు ఖచ్చితంగా ఉద్యమిస్తారు. తెలంగాణ తరలో తెలంగాణ ఎలాగైతే సాధించుకున్నారో బీసీలు కూడా ఉద్యమం చేసి బీసీల న్యాయమైన 22% రిజర్వేషన్ సాధన కోసం ఖచ్చితంగా గ్రామాన్న బీసీలందరూ చైతన్యం చేస్తాం. ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూశారు. ఈరోజు కేవలం అక్కడ బీసీ నినాదంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలిపోతుంది. కాంగ్రెస్ గెలుపు కాదు, బీసీల గెలుపుగానే భావిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీసీ అభ్యర్థిని గెలుపొందడానికి 60% బీసీలు ఖచ్చితంగా ఐక్యంగా ఉండి ఆ బీసీ అభ్యర్థి గెలుపు కోసం మేము ముందుండి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మా వాటా ప్రకారం మాకు సీట్లు ఇవ్వాలి, మా వాటా ప్రకారం మాకు అన్ని రంగాల్లో కూడా మాకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని దశల వారీగా ఢిల్లీ కేంద్రం ఉద్యమం చేసి ఖచ్చితంగా బీసీలు రిజర్వేషన్ల వరకు కూడా మేము పోరాటం ఆపమని చెప్పి చెప్తున్నాం.